దిశ దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. దొంగ బిల్లులతో కోట్లు స్వాహా, బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసల హంఫట్, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు. నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం అంటూ ఒక వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కార్ ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు టాక్. డిజిటల్ మీడియా పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నామంటూ గత సర్కార్ కోట్ల నిధులను మింగేసినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగై జరిగిందంటే, డిజిటల్ మీడియా ప్రచారం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ వందల కోట్ల దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతేడాది మే 22న నాటి సర్కార్ 15 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులను డిజిటల్ మీడియాకు విడుదల చేయాల్సిందిగా అప్పటి ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ కె అశోక్ రెడ్డి పేరు మీద జీవో విడుదలైంది. ఈ నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయడంతో పాటు తప్పుడు బిల్లులు సమర్పించినట్టు తాజా అధికారులు గుర్తించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పడుకో, నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరి ఇంట్లో చిచ్చుబుడ్లు బదులు సారా బుడ్లుతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనార్టీలది కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక ఆయన అంటుండు, తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడే పడుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా గాడిద గుడ్డ ఇచ్చారు. అయినా మీ బుద్ధి బారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏమైనా లోపాలుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేయండి అని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కేసీఆర్, కేటీఆర్పై విమర్శలు గుప్పించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అలాగే జర్నలిస్టులకు 2వ విడత ఇళ్ల పట్టా రెండోసారి అధికారంలోకి రాగానే అందిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతులను ఇబ్బంది పెడితే చర్యలు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలతో సమావేశం. ఆ తర్వాతే మహారాష్ట్రకు వెళ్ళే ఛాన్స్. ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు 14న 14,000 మంది పాఠశాల విద్యార్థులతో ప్రారంభం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ అంటూ ఒక వార్తలనైతే చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసు. 14న హాజరవుతానని పోలీసులకు సమాచారం.
తిరుపతన్నతో లింగయ్యకు సన్నిహిత సంబంధాలు. నాటి ప్రతిపక్ష నేతలపై చిరుమర్తి నిఘా. పోయిన డేటా పోలీసులకు దొరికిందా? త్వరలోనే మరికొందరికి నోటీసులు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక అమృత్ టెండర్లో సీఎం అవినీతి. అర్హత లేకపోయినా ఆయన బావమర్దికి 1137 కోట్ల పనులు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల ఉల్లంఘించి విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటీఆర్ వినతి. అమృత్ టెండర్లో సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయమై ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. టెండర్లలో అవినీతి జరిగిందని వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలను ఉల్లంఘించి మరీ సీఎం బావమర్దికి చెందిన కంపెనీకి 1137 కోట్ల విలువైన పనులను అప్పగించారని అందులో పేర్కొన్నారు. అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని, ముఖ్యమంత్రి అవినీతి అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు అంటూ ఒక వార్త ఉన్నది. ఇదిలా ఉంటే కేటీఆర్పై కేసుకు అనుమతి వస్తుందా? రాజ్భవన్ నుండి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. ఆయన ఢిల్లీ టూర్తో మార్పు ఉంటుందా? ఫార్ములా ఈ రేస్ వివాదంపై బీజేపీ మౌనం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చను అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక కేసు నుండే బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్లోని అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావిడి పయనం. బీజేపీలోని నంబర్ 1, 2, 3ల కాళ్ళ మొక్కేందుకు హస్తినాకు ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మంత్రి పొంగులేటి హాట్ కమెంట్స్. ఓ ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై రాష్ట్ర గవర్నర్కు 13 రోజుల క్రితం లేఖ రాశాం. మరో 2 రోజుల్లో క్లియరెన్స్ రానుంది. అవకతవకల నుండి బయటపడేందుకే కేటీఆర్ హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు. గతంలో మీ చెల్లి కేసులో బెయిల్ సంపాదించుకున్న విధంగా ఈ కేసులోనూ సహాయం పొందేందుకు వెళ్ళింది నిజం కాదా? అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఒప్పందం కుదిరిన తర్వాత 55 కోట్లను విదేశాలకు పంపించాల్సింది పోయి 25 రోజుల కన్నా ముందే బినామీ సంస్థలకు ఎలా పంపారని ప్రశ్నించారు. విద్యుత్, కాళేశ్వర భూములు, ఐ&పిఆర్ అంశాల్లో అవినీతి రాజ్యమేరిందని, నాటి లెక్కలు తీస్తే బీఆర్ఎస్ నాయకులు అంతరిక్షంలో దాక్కుంటారని పొంగులేటి వ్యాఖ్యానించారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే లగచర్లలో ఉద్రిక్తత. గ్రామానికి వెళ్ళిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్ల కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు, పలువురికి గాయాలు, కార్ల ధ్వంసం, దాడికి నిరసిస్తూ పెన్ డౌన్ అంటున్న టెస్రా. ఎవరిని వదలబోం అంటూ మల్టీజోన్ 2 ఐజీపీ. ఇదిలా ఉంటే నాపై దాడి జరగలేదు అంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇక్కడ ఫోటోలో మనం అధికారులపై దాడికి యత్నిస్తున్న గ్రామస్తులను చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచెర్లలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణపై మాట్లాడేందుకు ఆ గ్రామానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు పలువురు ఆఫీసర్లు వెళ్లారు. ఈ సమయంలో గోబ్యాక్ ఫార్మా, కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. అక్కడి నుండి వెళ్తున్న అధికారుల వాహనాలపైన
రాళ్ళు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడిని నిరసిస్తూ నేటి నుండి పెన్ డౌన్ చేస్తున్నట్లు ట్రెసా ప్రకటించింది. మరోవైపు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మల్టీజోన్ 2 ఐజీపీ వి సత్యనారాయణ ప్రకటించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ తనపైన దాడి జరగలేదన్నారు. కొందరు వ్యక్తుల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అని వివరించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్, ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళన, అన్ని నిరసనల వెనుక గులాబీ నేతల హస్తం, పార్టీ ఇమేజ్ పోతుందని కేడర్లో రుసరుసలు. మరొక వార్త చూసినట్లయితే టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ల బదిలీలు, 8 మంది ఐఎఫ్ఎస్లు సైతం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు, 8 మంది ఐఎఫ్ఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ను నియమించారు. జిహెచ్ఎంసీకి ప్రస్తుతం ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా ఉన్న అనితా రామచంద్రన్ను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న కృష్ణ భాస్కర్ను ట్రాన్స్కో సిఎండిగా నియమించారు. మరోవైపు 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను సైతం బదిలీ చేశారు. ప్రియాంక వర్గీస్ను చార్మినార్ సర్కిల్ సిసిఏఎఫ్గా, శివాల రాంబాను గద్వాల అటవీ అధికారిగా, డాక్టర్ సునీల్ ఎస్ హర్మిత్ను నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్గా నియమించారు. మరొక వార్త చూసినట్లయితే ఆఫీసర్ల చర్చలు సఫలం. జిన్నింగ్ మిల్లులు అసోసియేషన్ సిసిఐతో పత్తి కొనుగోలు ప్రారంభం, రైతులు ఆందోళన చెందొద్దు అంటున్న మంత్రి తుమ్మల. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యులు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పత్తి రైతుకు ఇబ్బందులు లేకుండా వెంటనే రంగంలోకి దిగింది. జిన్నింగ్ మిల్లులు యాజమాన్యం అసోసియేషన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు చర్చలు ఫలితాన్ని ఇచ్చాయి. వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. పత్తి తేమ శాతంపై సిసిఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల యాజమానులు నిరసన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఆదేశాలతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఉదయ్ కుమార్, సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తాతో రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతరుల సభ్యులతో చర్చలు జరిపారు. సిసిఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లులు అభ్యంతరాలు చర్చించి పరిష్కరించారు. రాష్ట్రంలో పత్తి మార్కెట్లు, సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద యథాతథంగా కొనుగోలు జరుగుతాయని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా వారికి దగ్గరలో ఉన్న సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద తమ పత్తి పంటను నేరుగా అమ్ముకోవచ్చని వెల్లడించారు. మరొక వార్త చూసినట్టయితే టీజీపీఎస్సీ చైర్మన్ నియామానికి నోటిఫికేషన్, దరఖాస్తుకు 20వ తేదీ వరకు ఛాన్స్. వచ్చే నెల 3తో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ పదవి కాలం. మరొక వార్త, సిజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం. ఢిల్లీలో చేయించిన రాష్ట్రపతి ముర్ము, హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ సిజేఐ చంద్రచూడ్ 6 నెలలు పదవిలో కొనసాగనున్న ఖన్నా వచ్చే ఏడాది మే 13న రిటైర్మెంట్ అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన, ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి, పంట పొలాల నుంచి కిసాన్ హఠావో అని సీఎం పిలుపు.
రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం అంటూ ఒక వార్తను చూడొచ్చు. వ్యక్తిగత వివరాలు ఇవ్వడం ప్రజల ఇష్టం, బీసీ కులగణనకు మేము వ్యతిరేకం కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహారాష్ట్రకు బయలుదేరిన సెంట్రల్ మినిస్టర్ సీఎం రేవంత్కు కౌంటర్గా ప్రెస్ మీట్ను ఇక్కడ చూడొచ్చు.